ఈరోజు కొన్ని ఆలోచనలు నేను మీకు చెప్తా, జాగ్రత్తగా వినాలి, ధైర్యం తెచ్చుకోవాలి. క్రైస్తవుడు ఎవరు అంటే సిలువను మోస్తూ అనే మాట ప్రభు చెప్తున్నాడు. ఏంటి సిలువ మేడం అంటే శ్రమనందడానికి ధైర్యం ముందుకెళ్ళవడం అని అర్థం. ఏంటి శ్రమనందడం ఇంకా అర్థం అవడానికి చెప్తాను. మనం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత భూస్థాపన కార్యక్రమం అప్పుడే మనకేమి తెలుస్తుంది అంటే సమాధి పెట్టించేయడం తెలుస్తుంది. అంతే కదా, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అంత్యక్రియలు భూస్థాపన కార్యక్రమాల్లో మనం సమాధి పెట్టిని మనం ఏర్పాటు చేస్తాం, తయారు చేయిస్తాం. కానీ శిలువ మోయడం అంటే ఏంటి తెలుసా? నీ సమాధి పెట్టిన నువ్వే సిద్ధపరుచుకొని నీ భుజాన్ని పెట్టుకొని క్రీస్తుని వెంబడించాలి. ఏంటి దీని అర్థం? ఏ సమయం అన్నైనా చావచ్చు. చావుకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు, చావుకి ఎదురెళ్ళేవాడు క్రైస్తవుడు. ఎందుకంటే క్రీస్తును నమ్ముకున్నందువల్ల క్రీస్తు అడుగుజాడల్లో